ఎలా ఉంది 4 నెలలు చంద్రబాబు పరిపాలన? పాత గవర్నమెంట్ దీనికి 100% కంపారిజన్. పరిపాలన విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, సంక్షేమం కానీ, రోడ్లు చూడండి. ఈ మధ్యన పల్లెటూరు నుంచి టౌన్ నుంచి పల్లెటూరు వెళ్ళే మనం పండగకి వెళ్తాం. ఇది వరకు అయితే పిల్లలు ఎత్తుకుని బండి మీద వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడాలి. ఆటోలు ఎక్కితే నడుము నొప్పులు వచ్చేవి, బస్సులు ఉండేవి కాదు. అది చంద్రబాబు ఈ పండగల పూట స్పెషల్ బస్సులు వేసేవాడు. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పండగల పూట అంటే ప్రైవేట్ బస్సు ఉండేవి కాదు. దూర ప్రాంతాలు ఆటోలు ఎక్కితే నడుము నొప్పులు వచ్చేవి. చంద్రబాబు పరిపాలన ఆ స్టార్టింగ్లో ఏమన్నాడు, టీడీపీ గవర్నమెంట్ వస్తే 2 నెలలు కలుపుకొని పెన్షన్ ఒకేసారి 7 నెలలు ఇచ్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి చేశాడు, పెంచుతానంటూ పోనీ 1000 రూపాయలు 5 సంవత్సరాలు పెంచాడు. ఒక్కసారి అవి 2+4 3, 4, 7,000 ఒకేసారి ఇచ్చాడు. ఏది మంచిది? ఆలోచన అయిన పరిపాలన కావాలి, అనువైన నాయకుడు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార రీత్యా పరిపాలన అయితే చేత కాదు. ఎక్కడో ఇటుకేసా 3 రాజధానులకి చక్కగా వెళ్ళి ఆ రుషికొండలో 550 కోట్లు పెట్టి విలాసమైన బెడ్రూమ్లతో, బాత్రూములతో